కోడిగుడ్డు పెద్ద ఉల్లిపాయ కారం చేసుకుందామా. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఉల్లిపాయ కారం కోసం 3 పెద్ద ఉల్లిపాయలు, మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టించి పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఎల్లో వరకు విడిగా ఉంచేసి వైట్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి. ముందుగా ఫ్రైలో ఎల్లో కూడా వేసేస్తే మెదిపోతుంది కదా అని చెప్పి ఇలా విడిగా తీసి ముక్కలు కట్ చేస్తున్నాను. ఇవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని ఉల్లిపాయ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయినాక ఒక 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకునే ఎగ్స్ని కూడా వేసుకొని కలుపుకుందామండి. లాస్ట్లో ఎల్లోని వేసుకొని మెదిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పెద్ద ఉల్లిపాయ కారం రెడీ అయినట్టే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.